హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి జామకాయతో ఐస్ క్రీమ్ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసుకొని ఒక 3 జామకాయల్ని కడిగి మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వీటిని ఒక క్లాత్తో తుడుచుకొని ఒక జామకాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని దానిలో ఉన్న పల్ప్ని సెపరేట్ చేసుకున్నాక చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. పల్ప్ అనేది సెపరేట్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జామకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని సమానంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్పుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పాలు వేసుకొని మరగబెట్టుకుందాం. అవి మరుగుతుండగా పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు జామకాయ ముక్కల్ని వేసి కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, 1 కప్పు పంచదార వేసి మిక్సీ పెట్టాలి. అనేవి ఇలా మరగబెట్టుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. దాన్ని కొంచెం స్పూన్తో అలాగా కలుపుకొని ఉండాలి. గ్రైండ్ చేసుకున్న దానిలో 1 కప్పు పాలు, ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న పల్పుని కొంచెం అందులో వేసేయాలి. వేసుకున్నాక ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని పక్కన పెట్టాలి. కొంచెం గార్నిష్ కోసం పల్పుని ఐస్ క్రీమ్ పైన వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్ కింద తిన్నప్పుడు తగులుతూని జామకాయ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా ఈ గ్లాస్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా, ఈజీగా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత క్రీమీగా ఉందో. టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.